రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మార్కెట్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా మిత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత, ఈ దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ పటంలో నిలబెట్టిన వ్యక్తి మన భారతరత్న స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభిస్తూ మన రాయలసీమ మీద మా రాష్ట్ర అధ్యక్షునికి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే తను ప్రారంభించిన 2 ప్రత్యేకమైన కార్యక్రమాలను, ఒకటి సారథ్యం పేరుతో మన దేవదేవుని తొలి కడప నుంచి ప్రారంభించారు. అదేవిధంగా మా సత్యకుమార్ యాదవ్ గారి నియోజకవర్గం ధర్మవరం నేతన్నలకు ఆలవాలం, అక్కడి నుంచి ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ప్రారంభించడం జరిగింది. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచనను ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆచరణలో చూపిస్తూ వారి మార్గదర్శకాన్ని ఈరోజు దేశ ప్రజలకు అందిస్తున్న మన నరేంద్ర మోడీ గారు. రహదారులు నాగరికతకు చిహ్నాలు అంటారు. ఈరోజు ఆ చిహ్నాలను నిర్మించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు కడప చుట్టుపక్కల 4 లైన్ రహదారులు, పులివెందుల చుట్టుపక్కల 4 లైన్ రహదారులు, మైదుకూరు నుంచి కూడా అటు నెల్లూరు వైపు ఇటు కడప వైపు 4 లైన్ల రహదారులు. దాని నిర్మాణకర్త అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి రోడ్ల ద్వారా ఈ అభివృద్ధిని ఆయన భారతదేశానికి అందించడం జరిగింది. ఈరోజు కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని అనుసంధానిస్తూ ఈరోజు రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా టెలిఫోన్ రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చిన దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాకమునుపు సెల్ ఫోన్లు, టెలిఫోన్లు ఊర్లో ఒక పెద్దలకు ఒక 4-5 మంది జమీందారులకు ఉండేది టెలిఫోన్ కనెక్షన్లు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో, టెలికాం విప్లవంతో ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఈరోజు సెల్ ఫోన్ ఒక ఏదైతే ఈరోజు అనుసంధానం చేస్తూ ఈరోజు ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో, అది కూడా ఆయన చెలివే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన పెద్దలంతా కూడా అన్ని విషయాలు తెలియజేస్తారు. ఇప్పుడే సమయాతీతమైంది కాబట్టి నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియకుంటూ, మా జమ్మలమడుగు టైగర్ ఆదినారాయణ రెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ, కార్యకర్తలకు అండదండలు ఉండడం విషయంలో కానీ, వారి అడుగుజాడల్లో అందరూ నడుస్తున్న భారతీయ జనతా పార్టీ సైనికులంతా కూడా. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అందరూ కూడా పులివెందుల్లో ఒక డిసెంబర్ నెలాఖరులోపు ఈ ప్రపంచ దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఏదైతే దుష్టుల పాలనలో పులివెందులకు చెడ్డ పేరు తీసుకొచ్చారో వారి స్థానంలోనే మేము అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేము అక్కడ ఒక మంచికి అవకాశం ఇస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అందరూ కూడా గుండె పెద్దలు పులివెందుల
అందరూ కూడా రావాలని ఇన్ఛార్జి మంత్రి గారు కానీ మా మంత్రి గారు కానీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేన నాయకులు అందరూ రావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.